హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జావేద్. ఈరోజు వ్లాగ్ మాత్రం ఏం లేదు, ఇంతకుముందు అయితే సిర్పూర్ వెళ్ళి అయితే వచ్చినాను. మన కార్ కోసం అయితే ఒక ఫ్యాన్ అయితే తెప్పించాను. సో చూడొచ్చు మీరు కూడా. ఈ ఫ్యాన్ అయితే కార్లో అయితే ఫిట్ చేపిద్దాం. ఇంతకుముందు వచ్చిన సిర్పూర్ వెళ్ళి నేను కూడా. సో కార్లో అయితే ఫ్యాన్ అయితే ఫిట్ చేద్దాం. సో ఇది ఎక్కడ ఫిట్ చేయాలో చూడాలి. ఇది ఎక్కడ సెట్ అవుతుందో దీన్ని చూడబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. దీంట్లో ఏమేమి వచ్చినాయి ఏమున్నాయి అన్నట్టు. ఒక్క తీసుకుంటే కొంచెం కష్టం అన్నమాట. ఇది ఎంటీ బాక్స్, దీంట్లో ఏమి ఉండదు. సో దీన్ని అయితే సైడ్ పెట్టేద్దాం. ఈ బబుల్స్ అయితే ఇలా చేయడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఈ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీన్ని అయితే పక్కన అయితే పెడదాం. సో ఫ్యాన్ అయితే ఇలా ఉంది. దీనికి స్టిక్కర్ కూడా వచ్చింది. కానీ నీకు అడాప్టర్ ఇచ్చింది పెట్టడానికి ఛార్జింగ్. ఇది నాకు మాత్రం ఇక్కడ పెడితే మాత్రం బెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. నేను ఫిట్ చేసి ఇప్పుడు చూడాలి. ఇక ఇక్కడ ఉంటే మాత్రం గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఫిట్ చేయాలంటే 2 స్క్రూలు అయితే కావాలి. స్క్రూలు లేకపోతే నేనైతే బెజ్జులో అయితే వెళ్తున్నాను స్క్రూలు తేవడానికి. 2 అయితే స్క్రూలు అయితే తెచ్చాను. బాక్స్ కూడా ఆన్లైన్ అయితే తెచ్చాను. 46 పీసెస్ ఉంటాయి దీంట్లో. అన్నిటికీ యూజ్ అవుతుంది, స్క్రూ ఫిట్టింగ్ కానీ దేనికైనా కూడా. ఇప్పుడైతే ఇలా అయితే ఫిట్ చేశాను. చూద్దాం కదా దేని గాలి ఎట్లా వస్తుందో. నా సిచ్యువేషన్ చూడండి ఎట్లా అయిందో. దీన్ని ఫిట్ చేసే మొత్తానికి అయితే చెమటలు అయితే నానిపోయినా. మొత్తం చెమట ఎట్లా అయింది కార్లో పోకుంటే. చూద్దాం సార్ గాలి ఎట్లా వస్తుంది ఏం లేదు. మీకు చూపిస్తే ఎట్లా వస్తుంది గాలి ఏం లేదనేది. అయితే కార్కి పెట్టి అయితే దీన్ని అయితే ఆన్ చేద్దాం. చూద్దాం ఎట్లా వస్తుంది ఏం లేదు అన్నట్టు. మొన్న వెళ్ళినప్పుడు అయితే స్టిక్కరింగ్ వేయించినాం బండికి. అయితే ఎట్లా ఉంది కొంచెం కామెంట్ చేయండి. ఇదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదొకటి. ఈ రెండు స్టిక్కర్లు అయితే వేయించిన మొన్న వెళ్ళినప్పుడు కాజ్నగర్కి అయితే. ఇంకోటి కూడా వేయించిన. అదేంటంటే ఇది కూడా ఒకటి వేయించిన. సో ముందైతే చూద్దాం ఫ్యాన్ ఎట్లా వస్తుంది ఏం లేదన్నట్టు చూపిస్తాను మీకు ఒకసారి. ఈ స్క్రూలు కొంచెం పెద్దగానే అయితే తీసేసిన. మళ్ళీ వేరే స్క్రూలు అయితే ఫిట్ చేసిన దీనికైతే. వైర్ని కూడా ఎక్కడైనా వేరే ఫిట్ చేయబడితే దీంట్లో అయితే తీసుకుందామని అనుకుంటాను. వైర్ని అయితే ఇట్లా లోపల నుంచి చూద్దాం. ఈ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ అయితే బయట తీయాలి. దీని చార్జర్ అయితే ఉంది. దీన్ని తీసేసిన తర్వాత ఈ బాక్స్ ఉంటుందా, ఈ బాక్స్లో అయితే డైరెక్ట్ దీన్ని అయితే ప్లగ్ఇన్ ఇట్లా చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ దీన్ని అయితే ఆన్ చేయాలి. బాబా ఫ్యాన్ గాలి మాత్రం కిరాక్ వస్తుంది. ఏంటంటే అడ్జస్టబుల్, ఎటంటే అటు తిప్పుకోవచ్చు మనం మన ఇష్టంతో. అటు ఇటు ఎటైనా కూడా తిప్పుకోవచ్చు. గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇంకా దీనికి అడ్జస్ట్మెంట్ ఉన్నది. తక్కువ కావాలంటే తక్కువ చేయవచ్చు, పెంచుకోవాలంటే ఫుల్ పెంచుకోవచ్చు, ఆఫ్ చేయాలంటే మొత్తం కూడా ఆఫ్ చేసుకోవచ్చు. మీకు అసలు గాలి అయితే నేను చూపిస్తాను ఎట్లా వస్తుంది ఏంటంటే. చూడండి గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. ఇంతసేపు కష్టపడడానికి కొంచెమైనా కొద్దిగా దక్కింది. ఫిట్ చేయడానికి మెకానిక్ అయితే మ్యాక్సిమం ఎంత లేదన్నా కూడా ఒక 300 అయితే ఛార్జ్ చేశాడు. నా 300 అయితే సేఫ్ అయినాయి. ఫైనల్గా అయితే వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్యాన్ అయితే ఫిట్ చేసిన.
నా సిచ్యువేషన్ చూడండి ఎట్లా అయిందో మొత్తం చెమటలతోనైతే. మీకు ఫ్యాన్ చూపిస్తా చూడండి ఎలా కలెక్షన్ చేశాను. ఫైనల్గా అయితే ఫ్యాన్ కలెక్షన్ అయితే ఇచ్చాను చూడండి. దీనికి ఎట్లా ఇచ్చానంటే ఇక్కడైతే 2 స్క్రూలు అయితే బిగించాను లోపలికి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 స్క్రూలు వేసినాం. దీంట్లోకి వెళ్ళి అయితే వైర్ ఎక్కినాను దీనికి. ఇట్లా లోపల నుంచి కిందకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి అయితే ఇట్లా కిందకి వెళ్ళి ఇటు వరకు అయితే వైర్ వస్తుంది. ముంగట చూపిస్తా అక్కడ మీకు. వీడి వరకు అయితే వైర్ కలెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే అన్ని వైర్లు అయితే వెళ్తాయి. ఇది వచ్చేసి లైట్ వైర్. ఇది ఇక్కడ వస్తుంది చూడండి. సారీ పెట్టలేదు, పెట్టి చూపెడదాం. ఇది వచ్చేసి ఫ్యాన్ ఉంది. ఇది వచ్చేసేమో లైట్లది. ఇది వచ్చేసేమో ఛార్జింగ్ కేబుల్. ఇది స్పీడ్గానే ఎక్కుతుంది ఛార్జింగ్ కూడా. సో ఇప్పుడైతే మీకు చూపిస్తా చాబీ ఆన్ చేసి అయితే ఎట్లా వస్తుంది ఏం లేదు ఫ్యాను. సో ఆన్ అయితే చేసిన. ఇప్పుడు ఏం లేదు, దీని అయితే ఈ ప్లగ్ అయితే ఇక్కడ పెట్టాలి. ఈ ప్లగ్ ఇక్కడ పెట్టిన వెంటనే ఫ్యాన్ అయితే ఆన్ అయినాయి చూడండి. సౌండ్ అయితే వస్తాను నేను. ఇక్కడ అడ్జస్టబుల్ ఉన్నది. ఈ ఫ్యాన్ ఎటు కావాలంటే అటు దింపుకోవచ్చు మనం అడ్జస్ట్గా. ఇటు కూడా దింపుకోవచ్చు. 2-in-1గా అయితే యూజ్ అవుతుంది. మనకు కూడా తగులుతాయి. లేదు కావాలంటే బ్యాక్ సైడ్ కూడా, ఈ బ్యాక్ సైడ్ కూడా తిరుగుతాయి ఇట్లా పోర్టబుల్గా. పెట్టుకోవాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే అయితే ఏం చేస్తున్నా, మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకన్ అండ్ షేర్ మాత్రం పక్కా చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు మాత్రం కంపల్సరీ కావాలి. కానీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతాను, ప్లస్ వాచ్ టైం కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.